హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్కు వచ్చిన హైడ్రా కుటుంబాలతో ఆయన మాట్లాడారు. బాధితుల కష్టాలు విని హరీష్ రావు కంటినీరు పెట్టుకున్నారు. న్యాయపరంగా సహాయం అందిస్తామని తెలిపారు. రేపు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటిస్తామని హరీష్ రావు ప్రకటించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు లైవ్ లో. చందు, దృశ్యాలు చూస్తున్నాం. హరీష్ రావు కంటెదర పెట్టుకున్న దృశ్యాలు. సో ఏం భరోసా ఇచ్చారు హరీష్ రావు వారికి? రేపు ఏ టైంకి మూసీ పరివాహక ప్రాంతానికి వెళ్ళబోతున్నారు? సతీష్, హైడ్రా మొత్తం కూడా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఖచ్చితంగా హైడ్రాను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. హైడ్రాను కొనసాగించండి, కానీ అక్రమ నిర్మాణంలో తొలగించండి, కానీ పేదవాళ్ళ ఇండ్ల జోలికి రావద్దు అని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ చెప్పింది. అదేవిధంగా కేటీఆర్ కూడా హైడ్రా బాధితులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ భవన్కు రావాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు పెద్ద సంఖ్యలో తెలంగాణ భవన్కు హైడ్రా బాధితులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సవితా ఇంద్రారెడ్డి చేరుకుని వాళ్ళంతా కూడా హైడ్రా బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. వారు చెప్పిన గోడు విని హరీష్ రావు కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తంగా చూసినట్టయితే హైడ్రా మాత్రం చాలా హైడ్రామా సృష్టిస్తోంది. పెద్దగా కలకాలం కూడా రాజకీయంగా లేపుతున్న పరిస్థితి. ఎందుకంటే చాలా చోట్ల బాధితుల రోదనలు కూడా మీనాడుతున్నాయి. బాధితులంతా కూడా రోధిస్తున్నారు, తమ ఇండ్లను ఇష్టారాజ్యంగా కూర్చివేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే ఈరోజు పర్మిషన్లు ఇచ్చాయి. అప్పుడు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు నిర్దాక్ష్యంగా తమ ఇండ్లు ఎలా కూల్చేస్తారంటే కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు హైదర్ షా, గండిపేట పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి బాధితులంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకున్న నేపథ్యంలో రేపు వాళ్లకు భరోసా నింపేందుకు రేపు హరీష్ రావు హైదర్ షా కోట, బండ్లగూడ, దత్తాత్రేయ నగర్ కాలనీ వారసుతో కూడా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. రేపు ఉదయం 9 గంటలకే అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడాలని కూడా వాళ్ళు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు వెళ్తామనేది చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ నేతలను అక్కడి బాధితుల వద్దకు వెళ్ళనిస్తుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్గా మారింది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఈ గతంలో ఏ కార్యక్రమాన్ని పిలిపించినా కూడా వాళ్ళందరూ కూడా ఔదరస్టులు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్న నేపథ్యంలో మరికొంతమంది ఆ హైడ్రా బాధితులంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. చాలా మంది బాధితులు వచ్చారు. చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం? మాకు బాగా ప్రాబ్లం ఉన్నది సార్. అక్కడ బాగా సామాన్ బయట వేస్తున్నారు. ఇప్పుడే వెళ్ళి కొడతారు, అది చేస్తారు. ఎక్కడ పోవాలి మేము? మా పిల్లల ఫ్యూచర్ అక్కడనే ఉన్నది, మా ఫ్యూచర్ అక్కడనే ఉన్నది. एक दिन हुआ आके जो बोल रहे लोग और जो डाले हम लोग के ऊपर दीवारों पे मार्क डाले बावजूद सुबह में डालते, शाम में उठा देते सामान. हम लोग के बच्चों का स्कूल यहीं छे, पढ़ाई यहीं छे, अच्छा बुरा यहीं छे, सब कुछ यहीं छे सर. हमला नहीं हटना चाह रहे. हमारे घर करने हमारे को तोड़ना नहीं. इतने साल से कहाँ थी अवाम? ये हमारा जब हमारा था, जब गरीबा थे, हम 30 साल से वहाँ हैं. हमारे बच्चे वहीं हो गए, हम लोग के शादियाँ वहीं हुए, अच्छा बुरी हर चीज वहाँ की है हमारी. अब इन्हें आके हटाता वो तो किस बात से हटाता, उन्हें काई को हटाता? और 2500 रुपए दे के और 200 यूनिट का करा के बसा फ्री करा के ये चूतियापना करा. जो भी करा अच्छा नहीं करा. जो था केसीआर अन्ना बहुत अच्छे थे. इन्हें आके रेवंत रेड्डी बहुत जिंदाबाद बोलना है सर. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు, అక్కడికి వెళ్ళండి అంటున్నారు. मेरे को हिंदी में बोलिए, मैं बोलती हूँ हिंदी में. हम जब यहाँ पे जंगल था तो जंगल में जब घर बना रहे तो कहाँ थी गवर्नमेंट? जब कहीं को नहीं आए. फिर जब जंगल से पूरा महला बन गया, किराएदार मकानदार पूरे बन गए, रह गए, तो अब कहीं को आके तोड़ रहे. अब क्या जरूरत है तोड़ने की? क्या हम लोगों के घर तोड़ के, हम लोगों को बेघर करके, रोड पे बिठा के आप लोग मूसी डेवलपमेंट सोचते, मूसी का डेवलपमेंट करते? ऐसा कैसा है? ये गवर्नमेंट हमारा साथ नहीं देंगी क्या? మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. అంటే గత వరదలు వచ్చినప్పుడల్లా కూడా మూసి పొంగుతుంది, మీకు ఇళ్ళలో నీళ్ళు రావట్లేదు? ఒక్క చుక్క నీళ్ళు రాలే మా దగ్గర. మేము మంచిగానే ఉన్నారు, ఏం కాలే మా దగ్గర. అంత డెవలప్మెంట్ ఎందుకు చెయ్యాలి? నిధి భూగా ఉన్నది, కబ్జా జమీన్ ఉన్నది, ఇది ఉన్నది అంటే మళ్ళీ అంత డెవలప్మెంట్ ఎందుకు చేసినారు మీరు? చేసి ఇప్పుడు పోమంటే ఎక్కడ పోవాలి? మా సొంత ఇల్లు ఇడిచి ఎక్కడ పోవాలి? ఇట్లా చేస్తే మేము ఎక్కడ పోవాలి?
అందుకోసం ఎక్కడెక్కడ పోయి వచ్చినా ఎక్కడ ఏం కాలే మా కేసీఆర్ అన్న దగ్గర మా సామాన్ తీసుకుపోయినారు రాత్రి వాళ్ళు బండిలు తెచ్చినారు సామాన్ తీసుకుపోయి ఇంత 2 రూముల సామాన్ బయట పంపేసినారు అంత రోడ్డు మీద పారేసినాం మేము అయితే అక్కడ సామాన్ మేము ఇక్కడ కూర్చున్నాం ఇప్పుడు ఎక్కడ పోవాలి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు మీ పని మీరు ఏం పని చేస్తుంటారు అక్కడ ఏం చేస్తుంటారు మాకు ఏం పని లేదు మా ఇల్లు మాకు కావాలి అది అక్కడ సామాన్ ఉన్నది ఇక్కడ సామాన్ ఉన్నది మళ్ళీ మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు సామాన్ తీసుకుపోయి అక్కడ పారేసినారు మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు మొత్తం మీద చూసినట్టయితే వాళ్ళు అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు మేము 30-40 ఏళ్ల నుంచి మూసి పరివాహక ప్రాంతంలో ఉంటున్నాం అప్పుడున్న ప్రభుత్వాలు మాకు అన్ని కల్పించారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడతామంటుంది ఎలాంటి వరదలు రాకపోయినా మమ్మల్ని తరలిస్తామంటున్నారు ఎక్కడనో అడవిలోకి తీసుకెళ్లి వెళ్తే మా వృత్తి వ్యాపారాలన్నీ ఇక్కడ ఉంటాయి మేము ఎక్కడ అడవిలో ఎందుకు ఉండాలి అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది సతీష్ రైట్ థ్యాంక్ యూ చందు ఇవి బులెటిన్ డీటెయిల్స్